దాడులు చేస్తూ ఉంటే, మన సైనికులు ఏమార్చి బాంబులు పెడుతూ ఉంటే, మన దేశ పౌరులపై మారణహోమాన్ని సాగిస్తూ ఉంటే ఒళ్ళు రగిలిపోదా? అలాంటి వ్యక్తులు మనకి అవసరమా? అలాంటి దేశంపై మనం కరుణ చూపించడం అవసరమా? అలాంటి దేశానికి జై కొట్టే దరిద్రులకు ఇంకా మన దేశంలో స్థానం కల్పించడం అవసరమని అనిపించదా? మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వాడే అందులో కనిపిస్తున్నాడుగా, పోలీసులు అక్కడికి వచ్చారు, నోటీసులు జారీ చేశారు, చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద ఇప్పుడు లోపల పడేశారు. ఒకవేళ వాడికి భారతదేశంలో ఉండకపోతే పాకిస్తాన్ పోవడం బెటర్. మన పౌరసత్వాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్కి పోయి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే అక్కడ అడుక్కుని తినడం లాంటివి చేయొచ్చు. కానీ మన దేశంలో ఉంటూ మన సొమ్ము తింటూ మన గాలి పీల్చుతూ పక్క దేశానికి మనపై కయ్యానికి కాలు దూతూ మన దేశంలో మారణహోమాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులకు డబ్బులు అందజేస్తున్న పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రుడెవడు కూడా భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. దేశం విడిచి పొండి, లేదంటే మెడబట్టి ప్రతి భారతీయుడు కూడా మీ మెడబట్టి మరి సరిహద్దుల అవతలకి గెంటేస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పాకిస్తాన్కి జై కొట్టే ఏ దరిద్రుడు కూడా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయులు పాకిస్తాన్ సృష్టించే ఉగ్రవాదంపై, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదులపై చాలా కోపంతో ఉన్నాం. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మెడపెట్టి బయటికి గెంటేస్తాం. గుర్తుపెట్టుకోండి. వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. AIUDF ఎమ్మెల్యే వీడు. ప్రస్తుతం ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేదు, వాడు వ్యక్తిగత హోదాలో చేశాడు అంటూ ఆ పార్టీ అంది. పుల్వామా అటాక్ కాదంట, పుల్వామా అటాక్ ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. పెహల్గామ్ మారణహోమం ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. ఇప్పటికే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి అని. కానీ వీడికి మాత్రం అది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి కింద అనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడక్కడ మనకు ఒక్కొక్కటి కనిపిస్తుంటుంటాడు. ఎవడైనా ఈ సమయంలో పాకిస్తాన్కి జై అంటే అలాంటి దరిద్రులు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి మధుతో కూడా మాట్లాడతాను. మధు, ఇప్పటికే AIUDF ఎమ్మెల్యే ఒకడు పాకిస్తాన్కి జై కొట్టి అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి దరిద్రులు మనకి అవసరం లేదు. వీళ్ళని దేశం అవతలకి మెడపెట్టి బయటికి గెంటేయాలని ప్రతి ఒక్కరూ కూడా కసితో రగిలిపోతున్నారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఎంత యథేచ్ఛగా భారతదేశం పైన విద్వేషాన్ని చిమ్ముతా ఉన్నారో కనిపిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ పేరే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రట్ ఫ్రంట్. సో కనీసం ఆ పేరులో ఉన్నటువంటి దానికోసమైనా ఆ చేసిన స్టేట్మెంట్ చాలా విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకున్నటువంటి వీళ్ళు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ, అంటే చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లోకి వెళ్ళేటువంటి ఇట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ అమీనుల్ ఇస్లాం అనేటువంటి సిగ్గులేని ఎమ్మెల్యే. సో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉందా భారత్? ఇక్కడ గాలి, ఇక్కడ నీరు, ఇక్కడ తిండి, ఇక్కడ నీడను పొందుతూ పక్క దేశం టెర్రరిస్టులను పంపి భారతదేశంలో ఇలాంటి మరణహోమం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలపైన ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛతో చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జరిగినటువంటి దాడిని, ఇక్కడ చనిపోయినటువంటి స్థానికులను అవమానించేలా ఈ ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి ఆయనను జైలుకు తరలించారు. ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే పుడుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే అన్నీ అనుభవిస్తున్నారు. కానీ పక్క దేశం పాకిస్తాన్కి జై కొట్టేటువంటి ఇట్లాంటి కుట్రదారులని, ఇట్లాంటి సిగ్గులేని వాళ్ళని ఈ దేశం మరింత కఠినంగా వారిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన కూడా ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఈరోజు అమీన్ ఉల్ ఇస్లాం ఒక్కడే కాదు, గతంలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 విషయంలో ఇలాంటి స్టేట్మెంటు గతంలో అయితే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడి అంతా కేవలం హిందువుల పైనే ప్యాంటు జిప్పు విప్పి చూసి మరీ కాల్చి చంపినటువంటి ఘటనలు ఉన్నాయి. తర్వాత గతంలో కూడా ఇలానే ఒక ఆల్ ఇండియా ముస్లిం ఇతమదల్ సంబంధించినటువంటి పార్టీ AMIM పార్టీకి సంబంధించిన నాయకుడు ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. హిందువులను చంపడానికి 15 నిమిషాలు చాలనేటువంటిది. ఇప్పుడేమో అత్యంత దారుణంగా 28 మందిని పొట్టన పెట్టుకుంటే ఆ ముష్కరులు వారికి మద్దతు తెలుపుతూ ఈ అసోం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పాకిస్తాన్కు మద్దతు తెలుపుతూ చేసినటువంటి స్టేట్మెంట్ నిజంగానే భారతీయుల్లో రక్తం మరిగించేలా చేస్తూ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్ ఇదే కాదు రోహిత్, కొద్దిసేపటి క్రితం మరొక కేసు నమోదైంది. ఇంకొక కేసు, దాంట్లో అక్కడ ఎవరైతే యువ సంబంధించినటువంటి అధికారి చనిపోయారో, నేవీ ఆఫీసర్, ఆయన పక్కనే మృతదేహం పక్కనే ఆయన భార్య కూర్చొని ఏడుస్తూ ఉన్న సందర్భంలో కూడా
అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మరొక ముస్లిం డాక్టర్ చాలా హేయమైనటువంటి ట్వీట్ చేశారు. వచ్చినటువంటి వ్యక్తులకే ఈమెనే భార్యనే గన్మెన్కి అక్కడ టెర్రరిస్టులకు డబ్బులు ఇచ్చి చంపించిందేమో అనేటువంటి ఒక అత్యంత హేయమైన హృదయ విదాకరమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన పైన కూడా కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఒకే వర్గానికి సంబంధించినటువంటి వారి నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి భారత్కు వ్యతిరేకంగా, చనిపోయినటువంటి వారికి వ్యతిరేకంగా? ముఖ్యంగా ఉగ్రవాదులకు మద్దతుగా, పాకిస్తాన్కు మద్దతుగా ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? నిజంగా భారతీయులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు, మతాలు, కులాలు చూడకుండా ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా వారిని అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం అత్యంత హేయంగా, అత్యంత దారుణంగా మాట్లాడారు. సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఆయన మాటలతో దేశం ఈరోజు ఆగ్రహంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఆ నెత్తుటి తడి ఆరలేదు ఇంకా. సో ఇలాంటి స్టేట్మెంట్ల వెనకాల ఉన్నట్టు కుట్ర ఏంటి? అది చట్టసభల్లో ఉండాల్సినటువంటి, చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లో అసోంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, అస్సాంలో ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కు మద్దతు పలికిన ఎమ్మెల్యేని ఒక్కసారి చూడండి. ఆ ఎమ్మెల్యేని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇలాంటి సమయంలో పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాడు ఎవడైనా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అలాంటి దరిద్రులు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చిందే మా దేశ రాజ్యాంగం. మా దేశంలో ఉంటూ మా ప్రజల ఓట్లు పొంది ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ బతుకుతున్న నీకు పాకిస్తాన్ పొగడాలి అనిపిస్తే పో పాకిస్తాన్కి. నీకు భారతదేశంలో గాలి పీల్చి బతికే అర్హత ఆ క్షణం నుంచే కోల్పోయావు. ఇలాంటి దరిద్రులు మనకు అక్కడక్కడ కూడా కనిపిస్తుంటారు. ఇలాంటి దరిద్ర భావజాలం ఉన్న ఏ వ్యక్తి కూడా భారతదేశంలో గాలి పీల్చే అర్హత లేదు. కావాలి అంటే పొండి మీ పాకిస్తాన్కి. పాకిస్తాన్ భావజాలం, పాకిస్తాన్కి జై కొట్టాలనే భావజాలం మీలో ఉంటే పొండి పాకిస్తాన్కి. అలాంటి దరిద్రులు మాకు అవసరం లేదు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు ప్రతి భారత పౌరుడు కూడా ఆ ఉగ్రదాడి చేసిన పాకిస్తాన్ని శిక్షించాలని అంటూ ఉంటే ఇలాంటి దరిద్రులు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంటారు. అక్కడక్కడ మనకి కమెంట్ బాక్సుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు మీరు వెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇంకొకడు కూడా ఇప్పటికే మనం చూసాం, నేవీ ఆఫీసర్ పెళ్ళై కొన్ని రోజులైంది. మొన్న 16వ తారీఖునే పెళ్ళయింది. ఆ పెళ్ళైన జంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాన్ అక్కడికి వచ్చారు. కాశ్మీర్కి వచ్చి ఉగ్రవాదులు జరిపిన దాడిలో కుప్పకూలిపై చనిపోయాడు. ఆ పక్కనే భార్య శోకసంద్రంలో మనకి కనిపించింది. ఆ దృశ్యం చూసి అందరికీ ఒళ్ళు రగిలిపోయిందిగా, మీకు కూడా ఒళ్ళు రగిలిందిగా. ఆ దృశ్యం చూస్తే అయ్యో పాపం అనిపించిందిగా. కానీ అలాంటి వ్యక్తిని కూడా కించపరుస్తూ ఒక డాక్టర్ కామెంట్ చేశాడు. బహుశా భార్య చంపించిందేమో అనే దుర్మార్గమైన కామెంట్స్ చేశాడు ఇంకొక దరిద్రుడు. ఇలాంటి వాళ్ళకు భారతదేశంలో ఉండే హక్కు లేదు. ఆ డాక్టర్ని కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మనం కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటే ఈ కామెంట్ బాక్స్లో కూడా అక్కడక్కడ ఒక్కొక్కడు వచ్చి పాకిస్తాన్కి జై కొడుతున్న దరిద్రులు మనకి కనిపిస్తూ ఉన్నారు. మరోసారి చెప్తున్నాను, నా నోటి వెంట ఇన్నిసార్లు ఈ దరిద్రుడు అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఇంతకు మించిన ఒక పదాన్ని నేను ఉపయోగించలేకపోతున్నాను. మనసులో నుంచి తన్నుకు వస్తున్నప్పటికీ కూడా, అనాలి అని అనిపిస్తున్నప్పటికీ కూడా కొంత సంయమనం పాటిస్తూ ఆ పదాన్ని నేను అనలేకపోతున్నాను. ఆ పదం ఏంటో బహుశా మీకు కూడా తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇలాంటి దరిద్రులకు భారతదేశంలో గాలి పీల్చే అవకాశం లేదు. ఎవడైనా పాకిస్తాన్ని పొగిడేటప్పుడు, పాకిస్తాన్కి జై కొట్టేటప్పుడు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అంటే అలాంటి వాడికి భావ ప్రకటన స్వేచ్ఛను ఉంది అని అంటే అది నా దేశం, నా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ. అది నా దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే భావ ప్రకటన స్వేచ్ఛ అయి ఉండాలి తప్ప పక్క దేశానికి మద్దతు పలుకుతూ పక్క దేశ టెర్రరిస్టు కుక్కలకు మద్దతు పలికే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని నువ్వు అనుకుంటే నిన్ను దేశం నుంచి గెంటేసే హక్కు కూడా అదే రాజ్యాంగం కల్పిస్తోంది. గుర్తుపెట్టుకో, నీకు దేశంలో ఉండే హక్కు లేదు. ఈ ఎమ్మెల్యేను చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మళ్ళీ మీకు వినిపిస్తున్నాను. ఆ ఎమ్మెల్యే మాట్లాడినాడు. పుల్వామా ఎన్కౌంటర్, పుల్వామా దాడి ఉగ్రవాదులు చేసింది కాదు అంటున్నాడు ఈ ఎమ్మెల్యే, ఆ పనికి మాలిన ఎమ్మెల్యే. పుల్వామా దాడిలో మనం 40 మందికి పైగా సైనికులను కోల్పోయాం. 40 మందికి పైగా సైనికులను కోల్పోయిన దాడి టెర్రరిస్టుల దాడి కాదు అంటున్నాడు ఈ పనికి మాలిన ఎమ్మెల్యే. ఇప్పుడు పెహల్గాంలో 28 మంది మన వాళ్ళను కోల్పోయాం.